ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బాపట్ల జిల్లా పర్చూరులో వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేయడంతో కొన్ని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మల సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలి అంటే ముందు కులగణన చేపట్టాలన్నారు. 1931 తర్వాత దేశంలో కులగణన చేపట్టలేదని వారు ధ్వజమెత్తారు. వర్గీకరణ పేరుతో మాలా మాదిగల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టడం మంచి పద్ధతి కాదు అంటూ హితవు పలికారు. ఎస్సీల ఐక్యతని చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకులు ఈ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దీన్ని కొనసాగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మాలలు మమ్మల్ని దోచుకుంటున్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి నినాదాలు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సోదరులారా, 59 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 59 కులాలు ఎవరెవరు దోచుకున్నారు? మాల మాదిగలు ఇద్దరు కూడా 59 కులాలను దోచుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా 59 కులాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలో మాలలు మాదిగలు ఇద్దరు కూడా డెవలప్ చెందిన అధికులు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అయితే మాలల్లో అందరూ అభివృద్ధి చెందల. చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఏదో కొద్దిపాటి మంది అభివృద్ధి చెందారే కానీ కింది స్థాయి వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి చెందల. నేటికి కూడా కూటికి లేక, చదువుకోవడానికి లేక, ఉండడానికి ఇల్లు లేక దిక్కుజోసినటువంటి స్థితిలో ఉన్నటువంటి మాలలు చాలామంది ఉన్నారు. కొన్ని మాలు ఆమాశాలు తగిన విధంగా ఒక ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలిగా, ఇవ్వండి. ఇస్తే సామాజిక న్యాయం మీరు చేసినట్టు మేము అంగీకరిస్తాం. అట్లా ఇవ్వకుండా 15 కుంపట్లో మీరు తనకు తావండి, మేము హ్యాపీగా ఉంటామంటే అది ఎంతవరకు సమంజసం? అందువల్ల దీన్ని మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏ రాజకీయ పార్టీలు కూడా మేము వ్యతిరేకం కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన